పూరి జగన్నాథ్ మళ్ళీ ముంబై వెళ్లారు. ఈసారి ఎందుకు వెళ్లాడనేది మాత్రం తెలియదు. దీని గురించి తప్పకుండా ఆలోచించాల్సిందే. ముంబై గ్రౌండ్ ఎప్పుడు ఎలా ఉందో పిచ్ రిపోర్ట్స్ తో సహా పూరికి అందజేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సూచనల మేరకే పూరి అక్కడ సినిమా చేస్తుంటాడు. ఇదివరకు అమితాబ్ బచ్చన్ తో పూరి సినిమా చేయడానికి కారణం వర్మనే. ఆయనే బుడ్డా హోగా తేరా బాప్ సినిమాకి లైన్ క్లియర్ చేసి పెట్టాడు. పూరి నేరుగా వెళ్లి అమితాబ్ కి కథ వినిపించి సినిమా చేశారు. అయితే అప్పటి నుంచి పూరి మరో హిందీ సినిమా చేసింది లేదు. అక్కడో సినిమా ఉంటుంది అని చెబుతున్నాడు కానీ వెళ్లడం మాత్రం ఆయనకి కుదరడం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి పూరి ముంబైలో ప్రత్యక్షమవడం అందరినీ ఆలోచింపజేస్తోంది. పూరి ముంబైలో ఏం చేస్తోంది? రామ్ గోపాల్ వర్మ ఓ ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టాడు. చుట్టూ అమ్మాయిలతో కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఫోటోకి తగ్గట్టుగానే రామ్ గోపాల్ వర్మ క్యాప్షన్ పెట్టారు. పూరి ముంబైలో లేడు, ముంబైయే పూరిలో ఉంది అని ట్వీట్ చేశాడు వర్మ. దీన్ని బట్టి అక్కడ పూరి ఎంతగా హడావిడి చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. గురు శిష్యులిద్దరూ ముంబైలో తిరుగుతున్నారంటే పెద్ద స్కెచ్చే వేశారని అర్థం చేసుకోవాల్సిందే. సంజయ్ దత్ తో సినిమా చేయాలనేది పూరి ఆలోచన. ఆ కథని వినిపించడానికి పూరి అక్కడికి వెళ్ళాడా లేక మరే ఇతర కారణం ఏదైనా ఉందా అన్నది తేలాల్సి ఉంది. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నీ లైఫ్ బ్లాక్